Hi, congratulations, Volga videos. 18 million subscribers. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కానీ అమ్మగారితో బాగా క్లోజ్ ఉంటారు కదా మీరు. ఉంటాను ఆ? ఎందుకంటే ఒకరోజు ఒక ఫోన్ వాల్ పేపర్ చూసాను నేను. మా అమ్మగారు అని పరిచయం చేశారు కదా, దాన్ని బట్టి అంటున్నా. జనరల్లీ పీపుల్ ఎలా ఉంటారంటే టూ కేటగిరీస్ ఉంటారు. ఒకటి బాగా వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు, లేదు అనుకుంటే సెల్ఫ్ లవ్ లో వాళ్ళ ఫోటోలే పెట్టుకుంటారు. నౌ ఐ కమ్స్ అండర్ సెల్ఫ్ లవ్. ఐ కీప్ ఆన్ వాల్ పేపర్స్ నావే ఉంటాయి, ఎవరి పెట్టను నేను నా లైఫ్ టైమ్ లో నాది పెట్టుకోను. అదే ఎందుకు అంత ఐఎమ్ నాట్ obsessed about myself. I want, see, I very strongly feel acting is my passion. Okay, I want to act. I want people to love my acting skills. ఓకే, నేను నన్ను కాదు, నా యాక్టింగ్ స్కిల్స్ నేను నచ్చాలి, వీడు మంచి యాక్టర్ అనిపించుకోవాలి, మంచి నటుడు అదే ఎస్, దట్ ఈస్ మై గోల్. నాకు నా మీద అసలు సెల్ఫ్ లవ్ అనేది లేదు, అసలు అబ్సెషన్ లేదు, సెల్ఫ్ లవ్ లేదు, ఏమీ లేదు. యు విల్ నాట్ ఈవెన్ బిలీవ్, ఇప్పటికీ మై హెయిర్ కటింగ్ ఇస్ మై చిన్నప్పుడు ఎవడైతే చేసేవాడో తనే. ఓకే, ఐ స్టిల్ గో టు హిమ్ ఓన్లీ. చిన్నగా ఉన్నప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఇంటి దగ్గర కొత్త ఏం ప్రయత్నాలు చేయరు, బాగా అలవాటైన ఏవైతే ఉన్నాయో అయ్యే చేస్తారు. అండ్ కమింగ్ టు దట్, మధ్యలో ఒక ఎరాలో యువర్ లిటిల్ చబ్బీ, మరీ అంత ఫిట్ గాను లేరు, మరీ అంత చబ్బీగాను లేరు, ఏదో మిడ్ లో ఉన్న ఆ మధు, కొంచెం చబ్బీ జోన్ లోకి వెళ్తా ఉండే మధు సడన్ గా ఇలా ఫిట్ మధుగా ఎలా అయిపోయారు? హౌ ఇట్ హ్యాపెండ్? ఎక్కడ పునాది పడింది, ఎక్కడ బీజియం పడింది, వాట్ హ్యాపెండ్? అండ్ వెరీ బిగ్ ఫిల్మ్. I don't want to name the film because it didn't happen. నాకు రాలేదు, నా క్యారెక్టర్ అవ్వలేదు. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు అది పోలీస్ రోల్ అన్నారు, పర్ఫార్మ్ చేయమన్నారు, నన్ను పోలీస్ డ్రెస్లో చూసుకున్నారు. అప్పటికే శంబాల సినిమా నాకు పోలీస్ రోల్ ఓకే అయిపోయింది. ఓకే, ఈ డైరెక్టర్ గారు కూడా కొంచెం తగ్గితే బాగుంటుంది సార్ మీరు అని అన్నారు, యుగంధర్ ముని గారు. ఆయన కొంచెం తగ్గితే బాగుంటుంది సార్ అన్నారు. ఆ తర్వాత ఆ సినిమాకి వెళ్ళాను, ఆయన కూడా అదే అన్నాడు, కొంచెం తగ్గితే బాగుంటుంది పోలీస్ రోల్కి అని. ఇద్దరు అన్నారు అంటే కొంచెం మనము కొంచెం హైయర్ అటువైపే ఉన్నాం మనము కొంచెము, సో ఇటువైపు వచ్చేయాలని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ సమ్ 6 months or 8 months ago. సో ఆ 8 months పీరియడ్లో నేను యాక్చువల్లీ 6 months or 8 months కాదు, దిస్ వాజ్ 1 year ago. నేను డయట్ అప్పుడు స్టార్ట్ చేశాను. డయట్ అప్పుడు వెరీ రెగ్యులర్గా, అండ్ ఆల్సో మధ్యలో ఏమైందంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం ఏదో బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు కూడా డాక్టర్ సెడ్, సార్ కొంచెం ఫీవర్ మీకు కొంచెం ఏదో WBCలో ఎక్కువ ఉన్నాయి, కొంచెం వర్కౌట్లు అవి చేస్తే తగ్గిపోతుంది సార్, దీనికి మెడిసిన్లు ఏం అవసరం లేదు, ఇమ్యూనిటీ పెంచుకోండి అని అన్నాడు. ఇమ్యూనిటీ పెంచుకోండి రెగ్యులర్గా, ఇది సీజనలే, ఇమ్యూనిటీ పెంచుకుంటే సెట్ అయిపోతుంది అని. సో ఇవన్నీ టప్ అని మైండ్ లో పడిపోయాయి. వాళ్ళు తగ్గమన్నారు, ఈయన ఇమ్యూనిటీ పెంచుకోమన్నాడు. సో వాట్ షుడ్ ఐ డూ? ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. తగ్గడానికి బిగ్గెస్ట్ థింగ్ ఇస్ డయట్. ఆ రెండు కలిపి ఫస్ట్ డయట్ లో ఒక 4 నెలలు 5 నెలలు ప్రాపర్ డయట్, అంటే మంచి ఫుడ్ తిన్నాము, నాన్ వెజ్ తగ్గించాము, ఇదంతా చేసి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. లాస్ట్ ఒక 5-6 months నుంచి రెగ్యులర్ జిమ్కి వెళ్ళడము, ఒక 1 hour వర్కౌట్ చేసుకోవడం, వచ్చేయడం, తగ్గిపోయింది. వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్ అని చెప్తారు పాపం మీ ఆడియన్స్ కి? ఐ ఈట్ ఓన్లీ 2 times a day. బ్రేక్ఫాస్ట్ లేదు, బ్రేక్ఫాస్ట్ తినరు, లంచ్ అండ్ డిన్నర్ 12 o'clock లంచ్, 7 o'clock డిన్నర్, సేమ్ టైమ్స్, టైంలో మార్పు ఏమి ఉండదు. 95% మారకుండా చూసుకుంటాను. ఓకే, కాని పక్షాన సమ్ టైమ్స్ ఐ ట్వీక్. షూటింగ్ లో ఉన్నా కూడా వాట్ ఐ డూ ఇస్ ఐ క్యారీ ఫుడ్ ఫ్రమ్ హోమ్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను అక్కడ. 12 o'clock ఒక 5 minutes 10 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళి ఫట్మన్ తినేసి వచ్చేస్తాను. వచ్చేసి ఆ లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఒక 1/2 hour పడుకుంటాను. ఓకే, అంతే సీక్రెట్. 7 o'clock మళ్ళీ ప్యాకప్ అవ్వగానే ఐ క్యారీ ఫుడ్ ఫ్రమ్ హోమ్. దానికి కూడా 7 o'clock కూడా ప్లాన్ చేసుకొని ఇంటి నుంచే తెచ్చుకుంటాను. అదర్వైజ్ డు యు నో హౌ టు కుక్? ఏమేమి వండుతారు? రీసెంట్ గానే మటన్ మరగ వండాను. అడ్రస్ పెట్టు, ఐ విల్ కమ్ ఫర్ మటన్ మరగ. జస్ట్ లాస్ట్ 10-15 days కూడా అవ్వలేదు మటన్ మరగ వండాను. బట్ రీసెంట్ గా హోటల్ సోహెల్ లో అనుకుంటా మటన్ మరగ తిన్నాను నేను. ఐ వాస్ లైక్ ఫ్యాన్ ఫర్ దట్. మేము మా ఇంట్లో కూడా చేస్తే ఒక 1/2 hour లో అయిపోయింది. అంటే బాగుండే, గుడ్, బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, ఇట్ వర్క్డ్ అవుట్. సూపర్ చేస్తాను, ఐ కుక్ వెల్. వెరీ గుడ్. డీసెంట్ కుక్ పర్లేదు, చెలేగా మాకు. వన్ డే ఐల్ గో
నేను ఆ రోజు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆయన పిలవకపోయినా తప్పకుండా. ఆయన పిలవాలని ఇన్సిస్ట్ చేస్తూ తప్పకుండా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నేను వండే రోజు పిలుస్తాను. డెఫినెట్ గా Yes. వెల్కమ్ డెఫినెట్ పక్కా వాల్గా వీడియోస్ ప్రేక్షకులు సాక్షిగా మధు గారు ఒక మంచి లంచ్ కి పిలుస్తారనమాట. యాక్చువల్లీ ఈ వీక్ పాయా ఉండాలని ఫిక్స్ అయ్యాను ఓ ఈ వీక్ లో. బట్ ఈ వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాను. నెక్స్ట్ వీక్ ఉండదు. సూపర్. Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga Videos.